ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. రోజు ఒక మిషనరీ జీవిత చరిత్ర. ఈరోజు మిషనరీ లార్డ్ కేరీ. జననం 1780, మరణం 10-11-28. స్వస్థలం వెర్నియా, దేశం అమెరికా, దర్శన స్థలం ఆఫ్రికా. యేసుక్రీస్తు దయచేసే విమోచనాన్ని మీరు ఎప్పుడైనా సమృద్ధిగా అనుభవించారా? విమోచన యొక్క భావాన్ని అర్థం చేసుకుని దానిని అనుభవించాలంటే దానికి ముందుగా ఏదో ఒక రూపంలో బానిసత్వం అంటే ఏమని అర్థం చేసుకోవాలి లేదా అనుభవించి ఉండాలి. లార్డ్ కేరీ బానిసగా ఒక బీద క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. కొన్ని పనులు చేయుటకు అతని యజమాని అతనికి కొంత స్వేచ్ఛానికి ఇచ్చినప్పటికీ పూర్తి స్వతంత్రం మరియు బానిసత్వం నుండి విడుదల అతనికి ఇవ్వబడలేదు. తన బాల్యం నుండి యేసుక్రీస్తు కలిగి ఉన్న విమోచన శక్తిని గురించి వింటూ ఉన్న అతను తాను కూడా ఒకరోజు బానిసత్వం నుండి విమోచన పొందుతాడని నమ్మాడు. అయితే 1807వ సంవత్సరంలో ఒక ఆదివారం ఉదయం లార్డ్ తిరిగి జన్మించడం గురించి ఒక ఉపన్యాసం విన్నాడు. ఆ వాక్యం అతనిలో క్రియ చేయడం ద్వారా అతను ఒక గొప్ప మార్పును తన హృదయంలో అనుభవించాడు. తత్ఫలితంగా క్రీస్తులో ఒక నూతన సృష్టిగా మారిన లార్డ్ ఒక హృదయంలో చెప్పన సత్యమైన సంతోషంతో నింపబడింది. అతను రెడ్మండ్లోని బానిస ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ డబ్బు సంపాదించడం కొరకు ఒక పొగాకు కంపెనీలో పనిచేశారు. 1813వ సంవత్సరం అతను క్రయం చెల్లించి కుటుంబ సమేతంగా బానిసత్వం నుండి విడుదల పొందారు. అటుపిమ్మట ఆఫ్రికా మిషనరీలను పంపుటకు తాను విలియం గ్రేస్తో కలిసి ఆఫ్రికా పంపిట్ బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ స్థాపించారు. 1821వ సంవత్సరం లోట్ తన భార్య మరియు ఇతర పిల్లలతో కలిసి ఆఫ్రికాలోని లైబీరియాకు పయనమయ్యారు. అక్కడ అతను స్థానికులకు అలుపెరగకుండా స్వార్థ ప్రకటించి ఆ ప్రాంతంలో క్రైస్తవ సంఘాలను స్థాపించాడు. అంత మాత్రమే కాదు, బహుళ నాయకత్వ నైపుణ్యాలు ప్రదర్శిస్తూ వారికి గవర్నర్గాను, వైద్యునిగాను మరియు పాదిరిగాను సేవలందించారు. తన భాగస్వామి యొక్క వ్యూహం ఆఫ్రికా ప్రజల పట్ల అతనికున్న భారాన్ని అడ్డుకోలేకపోయింది కాక అతని ఆఫ్రికా ప్రజల మధ్య తన సేవను కొనసాగించారు. అతను తన సొంత ధనాన్ని పాఠశాలలను స్థాపించుటకు మరియు అక్కడ పిల్లలకు విద్యను అందించుటకు వెచ్చించారు. ఆ ప్రాంతంలో ముస్లింల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ అన్ని కష్టములను, శ్రమలను సహనంతో భరించారు. 1828లో సరకు రావని సేరి నూకల సరుకులను ఎక్కిస్తుండగా జరిగిన ఒక ప్రమాదంలో గాయపడిన లోట్ కేరీ అది జరిగిన 2వ రోజులో తరువాత తన చివరి శ్వాస వదిలారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధి చేయబడి విముక్తి పొందిన తరువాత మీరు ఏమి చేస్తున్నారు?